మంజుల సింజిని చతుల లాస్య వినోదవ శంకర ఎంత దిట్టమైనారు ఆ అడవి పంట మామూలుగా ఉండదు. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిరీశ శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశ నీలకంఠరాజ. ఇదే భైరవ కోన అడవి. ఓం నమ శివాయ. ఇక్కడ చిరతపుల్లో ఎలుకబొంట్లు ఇలాంటివి ఉంటాయి. ఎవరో ఒక్కొక్కరు రావద్దు. వచ్చే పని అయితే 2-3 రావచ్చు. అయినా అడవిలోకి రావటం మంచిది కాదు. కోన అడవి సీతాకోక చిలకలు మీకు కనపడుతున్నాయో కనపడలేదు కానీ ఇది మొత్తం భైరవ కోన అడవి. మనం తీసేది అడవిలో. ఇదంతా భైరవ కోన అడవి. ఆ నుంచి 4 కిలోమీటర్ల పైకి వచ్చాము ఇప్పటికి. దారి ఇది. భైరవ కోన లోపల 5 కిలోమీటర్లు నడిచి వస్తే చిన్న గుడి. ఇక్కడే ఇంతకుముందు చాలా స్వాములు సాధన చేసుకునేవాళ్ళు. అది ఆ చిన్న గుడి. ఇక్కడ ఎంత వాన పడ్డా కూడా ఇక్కడ కిందకి ఏమి రాదు. దీని కింద ఉండి ఇలాగ ఈ సందే ఈ అంతా కొద్దిగా గుడి పని చేయించారు. ఇది హోమం. ఇక్కడ ఎవరైనా పౌర్ణమికి వస్తుంటారు అప్పుడప్పుడు, ఒక 5-6 కలిసి. ఇక్కడ భైరవ కోన నుంచి కింద నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. లోపల శివలింగం, అమ్మవారి విగ్రహం సైడ్కి ఉంటుంది. అమ్మవారు దీపారాజన మేము ఇప్పుడే చేసాము. దీపం వెలిగించాము. ఇక్కడ ఫోటోలు ఇవన్నీ కొంతమంది తీసుకొస్తుంటారు. ఇక్కడికి అమ్మవారు ఇక్కడ మొత్తం 101 కోనేరు ఉంది. 101 శివలింగం ఉంది. తిరగాలంటే 1 రోజులు పట్టుద్ది. ఒక రోజు కాదు, 6 రోజులు 5 రోజులు కంపల్సరీ పడుతుంది. ఇదే భైరవ కోన వాటర్ ఫాల్స్. ఇప్పుడు తక్కువ, ఇంకా బాగా ఫుల్గా ఇని కానీ ఎక్కువ వస్తాయి చల్లాకాలం బాగా. ఎంత ఎండాకాలం అయినా ఆగవు. ఇలాగే నీళ్ళు కనపడుతున్నాయో మీకు కనపడలేదా మరి? ఇవన్నీ ఇక్కడ అప్పుడు ఒక అతను గొర్రెలు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడంట. అతన్ని మునులు వస్తావని అడిగితే తీసుకుపోయారంట. వస్తానన్నాడంట. గొర్రెలు అన్నీ వదిలిపెట్టేసి వాళ్ళు అమ్మిటి వెళ్ళిపోతే అతని వయసు అలాగే ఉందంట. కానీ అతను మాత్రం వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ భార్య వాళ్ళు అందరూ కాలం చేశారంట, ముసలోళ్ళు అయిపోయి. అతను 30-35 సంవత్సరాలు అప్పుడు వెళ్తే అదే వయసులో అట్లానే తిరిగి వచ్చాడంట. వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ ముసలోళ్ళు అయిపోయారంట అతను తిరిగి వచ్చేకి. అలా ఒక విధానం ఉంది.
విస్టరీ. ఇలాగా భైరవ కోన 6 రోజులు పట్టుద్ది తీయగాలికి. ఇది 2వ భాగం. మళ్ళా 3వ భాగానికి అన్నీ తీస్తా. కొదమి కోనేరులన్నీ, నోటొక్క కోనేరన్నీ. ఇక్కడే ఉండబోయేది నేను. అది ఆ గుడి అవి అక్కడ నేను ఉండబోయేది. ఇప్పుడు మళ్ళా కిందకి పోయి మళ్ళీ వస్తాను ఒక 2-3 రోజుల్లో. అప్పుడు నేను ఇక్కడికి వస్తా. పోదేశనిది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇదే శివాయ. ఇదే దిగేటప్పుడు, ముందు ఎక్కేటప్పుడు మేము తీయలేదు దీన్ని వీడియో. ఇది దిగాల. ఇదే బాగా కష్టం. పైనంతా సదరంగానే ఉంది కానీ 1 కిలోమీటరు దూరంలో కొద్ది కష్టంగా ఉంటుంది. బాగా కొండ ఎక్కడం. 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా ఇదంతా కొండ ప్రాంతం. ఇప్పుడు మేము ఎక్కేటప్పుడు దాదాపు 2 గంటల పైన పట్టింది. 2.5 గంటల పైన పట్టింది. దిగి వచ్చేటప్పుడు 1.5 దిగి వచ్చాము. ఇది భైరవ కోన అడవి, ఫారెస్ట్ ఏరియా. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఓం నమ శివాయ. ఈ కొండ మీదకి ఎక్కేటప్పుడు తప్పిపోకుండా, ఏమాత్రం తప్పిపోయినారంటే ఇంకా మీరు ఒక 2-3 రోజుల దాకా ఇంకా ఎటు దిగిపోతారో తెలియదు. ఇది ఎక్కే దారి. ఇట్లా పైకి ఎక్కాల. ఇప్పుడు ఎక్కే దారి చూపిస్తున్నాను. ఇది పోదేశనం. ఇలా బాణం గుర్తులేసి ఉన్న ప్రతిది ఇక్కడ మీరు చూసుకొని పోవాలా ఎక్కేవాళ్ళు ఎవరైనా కానీ. అసలు తెలిసిన మనిషిని తీసకపోతే చాలా మంచిది. లేకపోతే మీరు ఎంత కొన్ని దగ్గర కనపడవో ఇబ్బంది పడతారు. కొండ దిగేది. ఇప్పుడు మేము పైకి పోయి కిందకు వస్తున్నాం. దిగేటప్పుడు తీసినాను, పోయేటప్పుడు తీయలేదు. ఇదంతా భైరవ కోన అడివే. కనపడేది గుడి చెట్ల సందున. ఇది దారి. ఈ దారిలో అందరూ నడవలేరు, చాలా కష్టంగా ఉంది. నడుచున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇదంతా దిట్టమైన అడవి ప్రాంతం, మామూలుగా ఉండదు. ఈ చుట్టూరు ఇది పోదేశం. ఇక్కడ అన్ని ఎలుగుబంట్లు ఎక్కువ ఉండేది. చిరతపుల్లో 2-3 ఉన్నాయి అన్నారు. అక్కడ తిరుగుతుంటాయి. కొండ మీద ఆవులు కూడా తిరుగుతుంటాయి బాగానే. రేసు కుక్కలు ఇవి ఉన్నాయి అంటారు మరి. ఓం నమ శివాయ.